పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ కు ఘన నివాళి అర్పించారు నేవీ అధికారులు. ఢిల్లీకి ఆయన మృతదేహం చేరుకోగా అక్కడ పుష్పగుచ్చం ఉంచి సెల్యూట్ చేశారు. అతని మృతదేహం దగ్గర అతని భార్య రోదించిన తీరు అందరినీ కలచివేసింది. పెళ్లైన కొద్ది రోజులకే అతడు చనిపోవటం ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది. హర్యానాకి చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 2 ఏళ్ల క్రితమే నౌకాదళంలో చేరారు. కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 16న వివాహం అవగా 19న విందు నిర్వహించారు. అనంతరం భార్యను తీసుకుని కశ్మీర్కి హనీమూన్కి వెళ్లారు. నిన్న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహం పక్కన భార్య రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉగ్రదాడి తర్వాత తన భర్తని కాపాడాలంటూ ఆమె వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలా వేడుకుంటూ ఉండగా అందరి సాయం అర్థిస్తూ ఉండగానే నర్వాల్ కన్నుమూశారు. టెర్రరిస్టులు పేల్చిన తూటాలకు బలయ్యారు. శత్రువులతో యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడిన నర్వాల్ చివరికి టెర్రరిస్టుల దొంగ దెబ్బతో ప్రాణాలు విడిచారు. ఇండియన్ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరన్ లోయలో జీవితాన్ని చాలించారు. నిర్జీవంగా పడున్న నర్వాల్ మృతదేహం పక్కన ఆమె నిశ్చేష్టురాలై ఉన్న ఫోటో అందరినీ కదిలించింది. ఈ ఒక్క చిత్రం అక్కడికి వెళ్లిన వారి పరిస్థితికి అద్దం పట్టింది. ఎన్నో ఆశలతో నర్వాల్తో 7 అడుగులు నడిచిన యువతి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ హాయిగా గడుపుదామని వెళ్తే రక్తపు మరకలతో భర్త శవంతో ఆమె ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. జీవితాంతం తోడుంటానని బాసలు చేసిన భర్త నిర్జీవంగా మారి వెళ్లిపోతుంటే ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. కన్నీరు కారుస్తూనే నేవీ అధికారులతో కలిసి సెల్యూట్ చేసింది. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ కి ఘన నివాళి అర్పించారు నేవీ అధికారులు. ఢిల్లీకి ఆయన మృతదేహం చేరుకోగా అక్కడ పుష్పగుచ్చం ఉంచి సెల్యూట్ చేశారు అందరూ. అతని మృతదేహం దగ్గర అతని భార్య రోదించిన తీరు అందరినీ కలచివేసింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే అతడు చనిపోవటం ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది. హర్యానాకి చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 2 ఏళ్ల క్రితమే నౌకాదళంలో చేరారు. కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 16న ఆయన వివాహం జరిగింది. 19న విందు నిర్వహించారు. అనంతరం భార్యను తీసుకుని కశ్మీర్కి హనీమూన్కి వెళ్లారు. నిన్న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహం పక్కన భార్య రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉగ్రదాడి తర్వాత తన భర్తని కాపాడాలంటూ ఆమె వేడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలా వేడుకుంటూ ఉండగా అందరి సాయం అర్థిస్తూ ఉండగానే నర్వాల్ కన్నుమూశారు. టెర్రరిస్టులు పేల్చిన తూటాలకు బలయ్యారు నర్వాల్. శత్రువులతో యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడిన నర్వాల్ చివరికి టెర్రరిస్టుల దొంగ దెబ్బతో ప్రాణాలు విడిచారు. ఇండియన్ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరన్ లోయలో జీవితాన్ని చాలించారు.
నిర్జీవంగా పడి ఉన్న నర్వాల్ మృతదేహం పక్కన ఆమె నిశ్చేష్టురాలై ఉన్న ఫోటో ఎందరినో కదిలించింది. ఈ ఒక్క చిత్రం అక్కడికి వెళ్లిన వారి పరిస్థితిని అర్థం పట్టింది. అయితే ఎన్నో ఆశలతో నర్వాల్తో 7 అడుగులు నడిచిన యువతి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ హాయిగా గడుపుదామని వెళ్తే రక్తపు మరకలతో భర్త శవంతో ఆమె ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. జీవితాంతం తోడుంటానని బాసలు చేసిన భర్త నిర్జీవంగా మారి వెళ్లిపోతుంటే ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. కన్నీరు కారుస్తూనే నేవీ అధికారులతో కలిసి సెల్యూట్ చేసిందామె. We should all